శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆర్యవైశ్యులు హిందువుల మేడం ఆర్యవైశ్యులు ఈ దేశం ప్రకారంగా హిందువులే, కానీ వీరు అనుసరిస్తున్న విధి విధానాల ప్రకారంగా హిందుత్వంలో నుంచి విభజన కోరుకున్న వ్యక్తులు వీళ్ళు. మీన్స్ జైన్లు కూడా విభజన కోరుకున్నారు, వాళ్ళు విడిపోయారు. కానీ వాళ్ళందరి దేవుళ్ళను, హిందూ దేవుళ్ళను అందరినీ కూడా కొలుస్తున్నారు. అట్లా ఆర్యవైశ్యులు కూడా కన్యకా పరమేశ్వరి దేవతను కులదేవతగా ఒప్పుకుంటూ ప్రథమ దేవతగా వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ గ్రంథం లేని కారణంగా మతంగా ప్రకటించలేదు. సో దట్ వీళ్ళు ఒక మతంగా కాకుండా కులంగా ఉంటున్నారు. ఇక్కడ నేను నా కులం వాళ్ళతో కూడా నేను విభేదిస్తూ చెప్తున్నది ఏంటంటే, మనం కన్యకా పరమేశ్వరి దేవిని ఒక్కటే పెట్టుకున్నట్టయితే మనం వేరుగా ఉండొచ్చు. కానీ మనం ఇతర దేవుళ్ళను అందరినీ పెట్టుకున్నాం, శివుడిని కానీ గణపతిని కానీ ఇంకా చాలామంది దేవుళ్ళను మనం పెట్టుకున్నప్పుడు అది హిందూ దేవస్థానం అవుతుంది. హిందూ దేవస్థానం అయినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువుకు కూడా ఆ దేవస్థానాల్లో వెళ్ళి పూజ చేసుకుంటూ వాళ్ళకి సభ్యత్వాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వద్దు అనుకున్నట్టయితే మనల్ని మనం ప్రకటించుకోవాలి, ప్రభుత్వానికి చెప్పి మా దేవస్థానాల్లో మీకు ఏ విధమైన హక్కు ఉండకూడదు, మేము ఒక నియంత్రణ విధానాన్ని మాకు పెట్టండి. ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేడం, మా దేవస్థానాల్లో మాకు కొట్లాట్లు ఉన్నాయి, విపరీతమైన కొట్లాట్లు ఉన్నాయి. వీటి పరిష్కారం ఏంటి అంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే తెగదు, దీనికి ఒక గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఏంటి, ఒక కార్పొరేషన్, ఒక ట్రిబ్యునల్లో ఆ సిస్టమ్ అనేది ఒకటి వచ్చిందంటే తొందరగా అవుతుంది. ఆ సిస్టమ్ని ప్రవేశపెట్టమని మేము అడుగుతున్నాం. లేదా మమ్మల్ని హిందువుల్లో కలిపేయండి, మాకు మినహాయింపు ఇవ్వకండి, అప్పుడు మేము హిందువుల్లో కలిసిపోతాం, మాకే సమస్య ఉండదు. ఓకే సార్, ఇక్కడ సనాతన ధర్మం అనేది ఉందా? ఉంటే సనాతన ధర్మం అంటే అసలు ఏంటి? నేను సనాతన ధర్మం అనే పదం గత 5 లేదా 10 ఏళ్ల నుంచి ఉంది తప్ప అంతకుముందు ఎప్పుడూ లేదు. సనాతన ధర్మం అనేది గ్రంథం కాదు, దాంట్లో ఏంటో చెప్తుంటారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తుంటారు. అవేవి నిజాలు కాదు, అవేవి అబద్ధాలు అని చెప్పేదానికి లేదు, నిజాలు అని చెప్పేదానికి లేదు, అబద్ధాలు అని చెప్పేదానికి లేదు. నేనేమంటా, గతం గతః, వర్తమానంలో జరగాల్సినది ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. గతాన్ని ఒక అనుభవంగా తీసుకొని మళ్ళీ అలా జరగకుండా చూసుకోవడం కోసమే మనం కూర్చొని మాట్లాడుకొని రాసుకోవాలి తప్ప ఆనాటి కాలంలో అట్లా ఉండింది కాబట్టి ఇప్పుడు ఇట్లే ఉండాలి అంటే కుదరదు. ప్రతి మతంలోనూ సంస్కరణలు వచ్చాయి. ఈ ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిమ్స్ దేశాల్లో పాటిస్తున్నట్టు ఇక్కడ ఏం పాటించట్లేదు. కొన్ని మినహాయింపులు ఉన్నాయి, క్రిస్టియన్స్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అట్లనే మన దేవస్థానాలలో ఆనాటి కాలంలో ఉన్న విధి విధానాలలో నుంచి మార్చుకొని కొన్ని అప్డేటెడ్గా రాసుకుందాం. ఇప్పటికైనా రూల్స్ ఫ్రేమ్ చేసుకుందాం. గ్రంథం అంటే ఏం లేదు, రూల్స్. క్రిస్టియానిటీ ఉండేది ఆడవాళ్ళ కోసమే, ఇస్లాం ఉండేది ఆడవాళ్ళ కోసమే, హిందుత్వంలో కూడా ఆడవాళ్ళ కోసమే రూల్స్ పెట్టుకుందాం. ఆడవాళ్ళ కోసం అంటే ఏంటి, వాళ్ళకున్న హక్కులు ఏంటి, వాళ్ళకి ఏ విధమైన స్వేచ్ఛ ఉంటుంది అనేది రాసుకుందాం. మనకేముంటుంది, వాళ్ళకేముంటుంది అని రాసుకుందాం. ఇప్పటికీ లేవు. మనం ఆచరిస్తున్నది రాజ్యాంగాన్నే తప్ప హిందూ ధర్మం అంటూ మనకు లేదు. ఇప్పటికీ రాసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం. సార్, అదేవిధంగా ఖురాన్ మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగానికి ఏదైతే రాజ్యాంగం ఉందో దానికి అనుగుణంగా ఉందా? మేడం, నేను ఖురాన్ ఎప్పుడు చూడలేదు మేడం, చదవలేదు. నేను బైబిల్ కూడా చదవలేదు. కానీ నేను యూట్యూబ్లో విన్న వరకు, చాలామంది మాట్లాడిన ప్రకారం వరకు కొన్ని మన భారతదేశానికి విరుద్ధంగా ఉన్నాయి, మన లౌకికానికి, మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని నేను విన్నా. దీనికి మనందరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక పాఠ్యపుస్తకాన్ని మనం స్కూళ్ళలో చెప్తున్నాము అన్నప్పుడు మన గవర్నమెంట్ ఆమోదం తెలిపిన తర్వాతే అది పాఠ్యపుస్తకంగా వస్తుంది. అటువంటిప్పుడు ఆ ఖురాన్ కానీ ఆ బైబిల్ కానీ ఏ గ్రంథాలైనా మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించి మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న బైబిల్ ఖురాన్ మాత్రమే అక్కడ బోధించే విధానాన్ని తేవాలి. అప్పుడు మాత్రమే ఈ ఘర్షణలు జరగవు. అదేవిధంగా ఈ ఖురాన్ ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగంలో మనకి ఏవైతే కొన్ని విధానాలు ఉన్నాయో వాటికి పూర్తిగా ఆపోజిట్లో, లైక్ వాళ్ళ పెళ్ళి ఇలాంటి విషయాల్లో కూడా అసలు పొంతన లేనటువంటి సమాధానాలు వారికి మనకి ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే మేడం, అప్పుల్లోనే మనకు రాజ్యాంగం విడిపోయేటప్పుడే ముస్లిం పర్సనల్ లా అని ఇంకొన్ని లా అని ఆ రోజు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆ లా ప్రకారంగా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే 1 నేషన్ 1 లా అనే టైప్లో వాళ్ళు మార్పు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు దానికి కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లేదు. ఇట్ ఈజ్ ఏ బిగ్ డిబేట్ మేడం. వాళ్ళు అంగీకరించకపోవడానికి వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి అనేది ఆ పీపుల్ని పిలిపించి మాట్లాడుకొని కూర్చోబెట్టి చేసుకోవడం తప్ప, ఎందుకంటే ఎవరి రైట్స్ ఎవరు తీసుకోవట్లేదు. మనం వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని చూస్తున్నాం కానీ వాళ్ళ రైట్స్ తీసుకోవట్లేదు. అటువంటిప్పుడు వాళ్లకు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. ఇక్కడ కౌన్సిలింగ్ అయితే కాదు మేడం, సింపుల్ సొల్యూషన్. ముస్లిమ్స్ ఎవరు ఈ దేశంలో పన్నుల రూపంలో చెల్లించే పార్ట్ కాదు. వాళ్ళకి మనం ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు, సహకారాలన్నీ ఆపేసామంటే
వాళ్ళే దారికి వస్తారు. అసలు ఇంకా దారే లేదు వాళ్ళకు. అవును, ఇంకా రెండో ఛాన్స్ ఉండదు. ఎందుకురా అంటే ప్రభుత్వాలు స్థలాలు ఫ్రీగా ఇచ్చినాయి, అవును, పథకాలు ఫ్రీగా ఇచ్చినాయి, వైద్యము ఫ్రీ ఇచ్చింది, చదువు ఫ్రీ ఇచ్చింది. ఇంకా ఏమైనా అడుగు మేము ఇచ్చేస్తామంటాను. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇవన్నీ కూడా లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తప్పైతే వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు వీటిని అనుసరించేలా ఎలా? మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పే జరుగుతుంది మేడం. ఇక్కడ ఈ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు, పూర్వం నుంచి జరుగుతున్నది ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ బి ఏ పార్ట్ ఇన్ గవర్నమెంట్. వీళ్ళు చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే మేడం, ఇప్పుడు మీరు కానీ ఈయన కానీ నేను కానీ, నేను ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నా, మీరు పన్ను చెల్లింపుదారులు కాదు, యు ఆర్ ఏ కన్జ్యూమర్, మీరు పన్ను చెల్లించలేదు, ఎక్కడ చెల్లించారు, ఏ రూపంలో చెల్లించారో చూపించండి. ఈ దేశంలో ఉన్న ఎవరు కూడా పౌరులు పన్ను చెల్లింపుదారులు కాదు. వ్యాపారస్తుడు, ఇన్కమ్ ట్యాక్స్ చేసేవాడు మాత్రమే పన్ను చెల్లింపుదారుడు. వాళ్ళ మీద పన్ను చెల్లించలేదని రైడింగ్లో జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, కానీ ప్రజల మీద పెట్టట్లేదు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు హీ ఈజ్ ఏ కన్జ్యూమర్ అంతే. ఒకవేళ లేదు నేను మద్యం కొన్నా, వస్తువు కొన్నా పన్ను చెల్లించాను అనుకుంటే, అమెరికాలోను, యూరోప్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనూ, యూఏలోనూ మనం కూడా పోయి వస్తువులు కొంటాం, అక్కడ హక్కు వస్తుంది మనకు. ఓకే, హిందుస్థాన్ని మనం భారతదేశంగా, బేసిక్గా హిందుస్థాన్ని భారతదేశంగా మార్చుకోవడం జరిగింది. ఆ విధంగా చూసినప్పటికీ కూడా హిందువులకి ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వారికి హక్కున్న ఈ భూమి మీద ఇవన్నీ తెలియకపోవడానికి గల కారణం ఏంటి? దేవాలయాల్లో ఈ విధమైన చైతన్యాన్ని తెలియజేయకపోవడమే మేడం. అంటే హిందువులను ఏకం చేయాల్సింది దేవస్థానాలే, ప్రభుత్వాలు కాదు. ముస్లింలను ఏకం చేసింది, క్రిస్టియన్లను ఏకం చేసింది ఏంటి? వాళ్ళ మందిరాలు. మనల్ని ఏమైనా ఏకం చేశాయా? మనం కలుస్తాం 2 చోట్ల, వినాయక చవితి రోజు, దసరాకి ఇంకా అయిపోయింది, ఇంకా కలవం మనం. మనం నిత్యం దేవస్థానాలలో మన పాత్ర ఉన్నట్టయితే మనం కలుస్తాం. ఓకే, మన పాత్ర అన్నప్పుడు ఏంటంటే సీజనల్ వైజ్ కార్యక్రమాలు జరగాలి. చాలామందికి తెలియదు ఏంటంటే క్రిస్టియన్స్లో ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాళ్ళకు అది మనకు బయటికి రావు, వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ అని. ఈ రోజు ఆడపిల్లలకన్నీ పోటీలు, ఈరోజు మగపిల్లలకందరికి పోటీలు అని వాళ్ళు రకరకాల కొన్ని గేమ్స్ పెట్టుకొని వాళ్ళు యూనిటీ చేసుకుంటున్నారు. లైక్ దట్ మనం చేసుకోలేకపోతున్నాం. వీ నీడ్ టు డూ లైక్ దట్. అవి ఇప్పుడు దేవస్థాన పాలక మండలితో కాదు, ప్రజల ద్వారా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయాలి. ఇప్పుడు దేవస్థానాలకన్నిటికీ గవర్నమెంట్ ఇతని అధ్యక్షుడు, ఇతని కార్యదర్శి అని పెడుతున్నారు. వాళ్ళు ఎవరు పెట్టేదానికి? ఇతర మసీదులకు, చర్చిలకు నువ్వు పెట్టలేనప్పుడు మా దేవస్థానాలకు ఎందుకు పెడుతున్నావు అంటే మనలో ఐకమత్యం లేదు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. మనకి ఇప్పుడు ఐకమత్యం కావాలి అంటే ఎట్లా సాధ్యము అంటే మీరు ఆ దేవస్థానాలలో మెంబర్షిప్ తీసుకున్నప్పుడే మీరు హక్కుదారుడు. హిందూ అయిన ప్రతి దేవస్థానంలో హక్కుదారుడు కాదు. యూ నీడ్ టు పే సమ్ అమౌంట్, డిసైడెడ్ అమౌంట్. ఆ అమౌంట్ కట్టండి, మీరు హక్కుదారుడుగా ఉండండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ దెమ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బీ సెలెక్టెడ్ టు దెమ్.